మిథున నీళ్లు బిందె తీసుకొని నీళ్లు పట్టడం కోసమైతే తనైతే వెళ్తుంది. అలా నీళ్లు తీసుకొని వస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న భాను అక్కడికి వచ్చి బిందెని విసిరేసి తనైతే ఏయ్ అసలు నువ్వు ఎందుకు వచ్చావే మా ఇద్దరి మధ్యలోనికి అని చెప్పి మిథునతో అంటూ ఉంటుంది. అది విని మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. అవును మరి నా దేవాన్ని ఎందుకు నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు? నా దేవాన్ని నాకు కానివ్వకుండా నువ్వెందుకు ఎత్తుకుపోతున్నావు అని చెప్పి భాను మిథునతో అంటుంది. అది విని భాను ఆ మాట అనగానే మిథున అయితే అసలు నువ్వే మా ఇద్దరి మధ్యలోనికి వచ్చావు, మా ఇద్దరు భార్యాభర్తల మధ్యలోనికి నువ్వెందుకు వచ్చావు అని చెప్పి మిథున అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న భాను ఇలా అంటూ ఉంటుంది. అసలు నువ్వెందుకే మా మధ్యకు వచ్చావని చెప్పి అంటుంది. దాంతో మిథున అయితే నువ్వే మా మధ్యలోనికి వచ్చావు, భార్యాభర్తల బంధం బలమైనది, ఎవ్వరూ విడదీయలేనిది, అది అర్థం చేసుకో అని చెప్పి అంటుంది. దాంతో భాను ఇలా అంటూ ఉంటుంది. మా దేవ ఎలాంటి వాడో నీకు తెలుసా? వాడు ఎంత రౌడీయో నీకు తెలుసా? వాడంటే ఎవ్వరికీ నచ్చదు, నాకు మాత్రమే నచ్చుద్ది అని చెప్పి అంటుంది. ఆ మాటకి మిథున అలాంటప్పుడు నీకెందుకు నచ్చుతుంది? ఎవ్వరికీ నచ్చని మనిషి, ఎవరితో మాట్లాడిన మనిషి, ఎవ్వరికి పడిన మనిషి నీకెందుకు నచ్చాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో భాను ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.